వెల్కమ్ టు ద న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి మరోసారి రోడ్లు రవాణా శాఖ కేటాయించారు. మోదీ 2.0లో విదేశీ వ్యవహారాల బాధ్యతలను చేపట్టిన జైశంకర్కు మళ్లీ అదే శాఖ బాధ్యతలను అప్పగించారు. ఆర్థిక శాఖ బాధ్యతలను మళ్లీ నిర్మలమ్మకే ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించారు. రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన బాధ్యతలు అప్పగించారు. బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పచెప్పారు. ఇక శ్రీనివాస్ వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. వీరితో పాటు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ, అమిత్ షా హోంమంత్రిత్వ శాఖ, నితిన్ గడ్కరీ రోడ్లు రహదారులు, జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్య శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం రైతు సంక్షేమ శాఖల బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా కీలకమైన ఆర్థిక శాఖను నిర్మలా సీతారామన్, సుబ్రహ్మణ్యం జైశంకర్కు విదేశీ వ్యవహారాలు, మనోహర్ లాల్ ఖట్టర్ విద్యుత్ గృహ నిర్మాణాల శాఖ, అదేవిధంగా హెచ్డి కుమారస్వామికి భారీ పరిశ్రమలు ఉక్కు, పీయూష్ వేదప్రకాష్ గోయల్కు కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ధర్మేంద్ర ప్రధాన్కు విద్యాశాఖ, సర్బానంద్ సోనోవాల్కు షిప్పింగ్ పోర్టులు, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ రైల్వే సమాచార శాఖ, జ్యోతిరాదిత్య సింధియా టెలికాం, గజేంద్ర సింగ్ షెకావత్ పర్యాటక సాంస్కృతిక శాఖ, కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాలు, హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం శాఖ, చిరాగ్ పాస్వాన్ క్రీడా శాఖ, యువజన వ్యవహారాలు, అదేవిధంగా సిఆర్ పాటిల్ జలశక్తి శాఖల్ని కేటాయించారు. ప్రధాని మోదీతో పాటు ఆదివారం 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా 36 మంది సహాయ మంత్రులుగా, 5గురు స్వతంత్ర మంత్రులుగా ఉన్నారు. ఇక ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులకు, కేంద్ర మంత్రులకు వివిధ రకాల శాఖల్ని కేటాయించారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఉన్నారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో వివరాలు అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చందు, మొత్తం మీద గత కొద్దిసేపు క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ మంత్రివర్గ సమావేశంలో అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి, ఎస్పెషల్లీ 100 రోజులకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ మీద ఈ మంత్రివర్గం చర్చించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి 72 మంది మంత్రులకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ ని కేటాయించారు. వారికి మంత్రి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కూడా ఆ శాఖలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో అంటే 2014లో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి టీడీపీకి అప్పట్లో కూడా ఇక్కడి నుంచి అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఎంపికైనటువంటి నేపథ్యంలో సో అప్పట్లో ఆయన కూడా పౌర విమానయాన శాఖ ఇచ్చినటువంటి పరిస్థితి. సో మళ్ళీ తాజాగా అదే శాఖని టీడీపీకి సంబంధించినటువంటి కేబినెట్ బెర్త్ లో స్థానం దక్కించుకున్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడుకి ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆయనకి గ్రామీణాభివృద్ధి అలాగే కమ్యూనికేషన్ సంబంధించినటువంటి సహాయ మంత్రిగా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, అలాగే బండి సంజయ్ కి హోంశాఖ సహాయ మంత్రిగా కూడా అవకాశం కల్పించారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రస్తుతానికి ఏదైతే ఈ ఆహార భద్రతకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగానికి అవకాశం ఇచ్చారు. అయితే ఇక ప్రధాన శాఖలన్నీ కూడా ముఖ్యంగా బీజేపీ తన వద్ద పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యంగా తనకు సంబంధించి అనేక అంటే ఇప్పటి వరకు ఇతర మంత్రులకు కేటాయించినటువంటి శాఖను ఆయన దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో అమిత్ షాకి హోంశాఖ, అలాగే రాజ్నాథ్ సింగ్ కి రక్షణ శాఖతో పాటు జైశంకర్ కి విదేశాంగ శాఖ, నిర్మలా సీతారామన్ కి ఆర్థిక శాఖ, నితిన్ గడ్కరీకి రోడ్లు రవాణా శాఖకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీజేపీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడిగా రాజీనామా చేసినటువంటి జేపీ నడ్డాకి కేంద్ర వైద్య శాఖ మంత్రిగానికి అవకాశం కూడా కల్పించినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే మొత్తం 72 మంది మంత్రులకు సంబంధించి అంటే ఇందాక మీరు చెప్పినట్టు 36 మంది ఏదైతే
కేంద్ర సహాయ మంత్రులు, అలాగే 30 మంది ముఖ్యంగా 30 మంది కేబినెట్ పోర్ట్ఫోలియోతో ఇచ్చినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరితో పాటు 5 మంది స్వతంత్ర హోదా కలిగినటువంటి మంత్రులకి పోర్ట్ఫోలియోస్ అయితే కేటాయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. చంద్రు. రైట్ రాజు, థ్యాంక్ యూ. కేంద్ర మంత్రులకు వివిధ శాఖలను కేటాయించారు. ఒకసారి పరిశీలిస్తే బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి మరోసారి రోడ్లు రవాణా శాఖను కేటాయించారు. మోదీ 2.0లో విదేశీ వ్యవహారాల బాధ్యతలను చేపట్టిన జైశంకర్కు మళ్లీ అదే శాఖ బాధ్యతలను అప్పచెప్పారు. ఆర్థిక శాఖ బాధ్యతలు మళ్లీ నిర్మలమ్మకే ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు గన్ల శాఖను కేటాయించారు. అదేవిధంగా రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన బాధ్యతలు అప్పచెప్పారు. బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. వీరితో పాటు రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ, అమిత్ షా హోంమంత్రిత్వ శాఖ, నితిన్ గడ్కరీ రోడ్లు రహదారులు, జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్య శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం రైతు సంక్షేమం శాఖల బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా కీలకమైన ఆర్థిక శాఖను నిర్మలా సీతారామన్, సుబ్రమణ్యం జైశంకర్కు విదేశీ వ్యవహారాలు, మనోహర్ లాల్ ఖట్టర్ విద్యుత్ గృహ నిర్మాణ శాఖ, హెచ్డి కుమారస్వామి భారీ పరిశ్రమలు, ఉక్కు, అదేవిధంగా పీయూష్ వేద్ ప్రకాష్ గోయల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ధర్మేంద్ర ప్రధాన్కు విద్యాశాఖ, సర్బానంద్ సోనోవాల్కు షిప్పింగ్ పోర్టులు, అశ్విని వైష్ణవ్కు రైల్వే సమాచార శాఖ, జ్యోతిరాదిత్య సింధియాకు టెలికాం, గజేంద్ర సింగ్ షెకావత్కు పర్యాటక సాంస్కృతిక శాఖ, కిరణ్ రిజిజుకు పార్లమెంటరీ వ్యవహారాలు, హర్దీప్ సింగ్ పురీకు పెట్రోలియం శాఖ, చిరాగ్ పాస్వాన్కు క్రీడా శాఖ, యువజన వ్యవహారాలు, అదేవిధంగా సిఆర్ పాటిల్కు జలశక్తి శాఖలను కేటాయించారు. ఇక ప్రధాని మోదీతో పాటు ఆదివారం 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా 36 మంది సహాయ మంత్రులుగా, 5గురు స్వతంత్ర మంత్రులుగా ఉన్నారు. రైట్, ఇక ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు 71 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీకి సంబంధించి చూస్తే 3 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మనం పెమ్మసాని చంద్రశేఖర్కి సంబంధించి చూద్దాం. ఆయనకు సంబంధించి కూడా గ్రామీణాభివృద్ధిలో శాఖను కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. చందు, ఏదైతే మొట్టమొదటి అటెంప్ట్ లోనే పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ
సహాయ మంత్రిగా కూడా కేంద్ర మంత్రిగా స్థానం దక్కించుకోవడం మాత్రం తెలుగు వాళ్ళందరూ కూడా ఆనందపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా రంసాన్ చంద్రశేఖర్ డాక్టర్, ఆయన అది యుఎస్ లోనే ఎక్కువ కాలం పాటు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావటం జరిగింది. ప్రధానంగా కూడా ఈ 2024 ఎలక్షన్ లోనే మొట్టమొదటిసారి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశాడు. పోటీ చేసిన నాటి నుంచి కూడా ప్రజల్లో బాగా వెళ్ళాడని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఇక్కడ ఆయన ప్రతి చోట, అంటే గుంటూరు నియోజకవర్గానికి సంబంధించి 7 పార్లమెంట్ 7 నియోజకవర్గాలు ఉంటే ఆ 7 నియోజకవర్గాలకి సంబంధించి ప్రతి ఈ ఓటర్ కూడా తెలిసేంత పరిస్థితి అయితే ఆయన పూర్తిగా కూడా హిట్ అయ్యాడనే చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మంచి మెజార్టీ, అంటే 3,50,000 మెజార్టీతో ఆయన విజయం సాధించాడు. విజయం సాధించిన తర్వాత ఆయనకి కేంద్ర మంత్రిగా వస్తుందని అయితే ఎక్కువ మంది ఊహించలేదు. కానీ అనుకోని విధంగా కూడా అనూహ్యంగా కూడా ఆయన కేంద్ర మంత్రి పదవి, సహాయ మంత్రి పదవి దక్కింది. ఆయన గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఆయన సహాయ మంత్రిగా కూడా నిన్నైతే ప్రమాణ స్వీకారం చేశారు. ఇవైతే పోర్ట్ఫోలియో ఆయనకి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన గుంటూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బుర్రిపాలెం తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి బుర్రిపాలెం గ్రామంలో ఆయన స్వగ్రామం. అక్కడ నుంచి ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా నర్సాపేటలో ఒక చిన్న హోటల్ ని రన్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత ఆయన చదువులో చాలా బ్రిలియంట్ గా ఉండేవాళ్ళు. అక్కడ ఆయన ఈ ఏదైతే నిజాం కాలేజీ, హైదరాబాద్ నిజాం కాలేజ్ లో మెడిసిన్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత పై చదువుల కోసం అని చెప్పి యుఎస్ వెళ్ళడం జరిగింది. యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన మెడిసిన్ కి సంబంధించి కొన్ని బుక్స్ రాసినటువంటి నేపథ్యంలో ఆ బుక్స్ చాలా హిట్ అయినటువంటి పరిస్థితి. దాంతో ఒక్కసారిగా కూడా ఆయనకి చాలా పాపులారిటీ వచ్చింది. అదే విధంగా కూడా ఎక్కువగా కూడా ఎర్నింగ్ కూడా వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత ఆయన అనేక కంపెనీలు కూడా స్థాపించాడు. దాంతోనే చాలా ఫేమస్ అయ్యాడు. చాలా కాలం నుంచి కూడా ఆయన, అంటే ఒక 15 ఏళ్ల నుంచి కూడా టీడీపీతో ట్రావెల్ అవుతున్న పరిస్థితి. చాలా సార్లు ఎంపీకి కూడా ఆయన ట్రై చేశారు. కాకపోతే మొట్టమొదటిసారి ఆయనకి 2024 గుంటూరు పార్లమెంట్ నుంచి, అది కూడా గల్లా జయదేవ్ తనంతట తానుగా కూడా పార్టీ నుంచి నిష్క్రమించినటువంటి పరిస్థితుల్లో ఈయన రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఈయన పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఓటర్ తో మమేకమైన పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాత ఆయన విజయం సాధించడం, తర్వాత ఇక ఆయన సహాయ మంత్రిగా కూడా రావడంతో కూడా ఇక్కడ గుంటూరు, అదే విధంగా ఏపీలో ఉన్న ప్రజలు అయితే ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. మొత్తం మీద విదేశాల్లో పలుకుబడి సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్ భారీ పరిశ్రమలు అది మన దేశానికి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో కూడా ఆ శాఖను కేటాయించినట్టు తెలుస్తుంది. ఇక మనం ప్రస్తుతం శ్రీనివాస్ వర్మకు సంబంధించి కూడా భారీ పరిశ్రమలు, ఉక్కుకు సంబంధించి సహాయ మంత్రిగా శాఖను కేటాయించారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, మన రాష్ట్రానికి చెందిన మంత్రి పదవుల్లో ముఖ్యంగా బీజేపీ కార్యకర్తగా ఉండి బీజేపీ ఎంపీగా స్థానం దక్కడంతో పాటు ఎంపీగా ఘన విజయం సాధించిన శ్రీనివాస్ వర్మకు కేంద్ర మధ్యవర్గంలో తోడు దక్కడంతో పశ్చిమ గోదావరి జిల్లా వాసులు హర్షోద్రేకాలు వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా అతనికి శ్రీనివాస్ వర్మ కేటాయించడం రాష్ట్రానికి ఒక కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత సరైన రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఉంది. పరిశ్రమలు కూడా సరిగా రాలేదు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పరిపాలన పూర్తిగా చాలా లోపభూయిష్టంగా మారిన పరిస్థితుల్లో యువతకు ఉపాధి కలిగించాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి. అటువంటి పరిశ్రమల శాఖ బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ రావటం ఒక రకంగా చెప్పాలంటే మన రాష్ట్రానికి మంచి రోజు వస్తున్నట్టు కూడా భావించవచ్చు. ఎందుకంటే నిజాయితీగా నిబద్ధత కలిగిన శ్రీనివాస్ వర్మ పరిశ్రమల కోసం కృషి చేసే పరిస్థితి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామిక రంగం కీలకంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అందువల్ల ఖచ్చితంగా ఉక్కు, అదే రకంగా విశాఖ ఉక్కు విషయం కూడా చూసుకున్నట్టయితే అదే రకంగా పరిశ్రమలు రెండు కూడా పూర్తి స్థాయిలో కేటాయించడం రాష్ట్రానికి అయితే సుపరిణామంగా కూడా భావించవచ్చు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమలు చాలా కీలకం.
అందువల్ల శ్రీనివాస వర్మ కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి పరిశ్రమలు తన వంతుగా ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చినట్టయితే రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర కూడా ఉంటుంది. అందువల్ల శ్రీనివాస వర్మకే ఈ ఏదైతే పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కేటాయించడం అనేది చాలా కీలకంగా కూడా చెప్పుకోవచ్చు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కూడా కొంత అపోహలు ఉన్నాయి. దాన్ని కూడా తొలగించేందుకు శ్రీనివాస కృషి చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అదే రకంగా పరిశ్రమలు ఎక్కువ తీసుకురావడం ద్వారా త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉపాధి లేక నిరుద్యోగం కూడా తాండవిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ శాఖ ద్వారా శ్రీనివాస వర్మ మన రాష్ట్రానికి ముఖ్యంగా న్యాయం చేస్తారని కూడా భావించవచ్చు. శ్రీనివాస వర్మకి ఈ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి కేటాయించడం పట్ల జిల్లా వసూల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తవుతున్న పరిస్థితి జిల్లాలో చోటు చేసుకుంటుంది. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ. రైట్, ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక కేంద్రంలో నిన్న మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 71 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అందున తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకించి ఏపీకి సంబంధించి కూడా 3 మంత్రి పదవులు కూడా అంటే కేంద్రంలో మంత్రి పదవులు వాళ్ళు స్వీకరించడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఎవరెవరికి ఏ శాఖలు వాళ్ళు ఇచ్చారనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన తర్వాత, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఉత్కంఠ అయితే నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇక్కడ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారో ఏ విధంగా ఉండబోతుంది, అదే విధంగా కేటాయించిన శాఖల యొక్క పనితీరు ఎలా ఉండబోతుంది అనే దాని మీద చాలా తీవ్ర ఉత్కంఠ ఉన్న పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే శాఖలు కేటాయించిన తర్వాత కానీ లేకపోతే వచ్చిన మంత్రులు కానీ వాళ్ళ మీద ఉన్న అసంతృప్తి కానీ వీటన్నిటిని బేస్ చేసుకొని ఉన్న తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఒక తీవ్ర అంచనాలు ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ రామ్మోహన్ నాయుడికి సంబంధించి, ఎందుకంటే ఆయన 3వ కూడా ఎంపీగా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఆయనకైతే మంత్రి పదవి సెంట్రల్ మినిస్టర్ వస్తుందంటే ఒక ఆలోచన వచ్చింది. అంటే ముందు నుంచి కూడా రామ్మోహన్ నాయుడికి రావాలి, ఎందుకంటే అసెంబ్లీ ఇక్కడ పార్లమెంట్ లో గతంలో ఇతర ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా కనీసం 4 ఎంపీలతో వెళ్ళినప్పుడు కూడా కాస్త చేశారు కనుక ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పాటుపడ్డారు కనుక ఈసారి తప్పకుండా అయితే ఆయనకి సెంట్రల్ మినిస్టర్ రావాలంటూ కూడా చాలా మంది కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లోనే భాగంగానే ఈ రోజు వచ్చిందని చెప్పుకోదు. వచ్చిన తర్వాత కూడా ఆయన కేవలం ఒకే విషయం చెప్పడం జరుగుతుంది, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అదే విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తాను. ఏదైతే ఎందుకంటే ఎర్రన్నాయుడు ఆయన తండ్రి గారు ఎవరిస్తున్నారో తండ్రి ఎర్రన్నాయుడు కూడా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి వచ్చిన తర్వాత కొడుకు ఛాన్స్ వచ్చింది కనుక తప్పకుండా ఇంతకు మించి ఎక్కువ చేస్తానంటే కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా మిగతా మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు కేంద్రంలో ఉన్న కేబినెట్ లో తీసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా బాధ్యత పెరిగింది. ఆ బాధ్యతని నిర్వర్తించుకోవడానికి ప్రజలకు సేవ చేయడానికి ఒక మంచి అవకాశం కలిగింది. తప్పకుండా మేమందరం కలిసి తీవ్రంగా కృషి అయితే చేస్తాము అని కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో తప్పకుండా అయితే ఏపీ అభివృద్ధి కోసం మాత్రం పూర్తిగా ఒక కృషి చేయడం కోసం కాకుండా దానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చెందుతుందనేది కూడా ఏపీ ప్రజల ఒక ఆలోచన అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన అభివృద్ధికి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధికి పూర్తి స్థాయిలో భిన్నంగా ఉంది. అప్పుడు సంక్షేమం అనుకున్నాం, అది సంక్షేమే కాదు, సంక్షేమంతో కూడిన అభివృద్ధి కావాలి అంటే కూడా ప్రతి ఒక్కరు ఒక కూటమికి అయితే ఓటు వేయడం జరిగింది. అదే సంక్షేమంతో కూడా అభివృద్ధిని మేము చేస్తాం, తప్పకుండా అయితే అభివృద్ధి చెందుతుంది అంటూ కూడా వీళ్ళందరూ పూర్తి స్థాయిలో నమ్ముతున్నారు కనుక అదే విధంగా సెంట్రల్ మినిస్టర్ గా వెళ్ళిన వాళ్ళు అక్కడున్న బాధ్యతలు నిర్వహిస్తారు. అదే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ లేకపోతే సౌకర్యాలు కావచ్చు లేకపోతే ఏవైతే డిమాండ్స్ ఉంటాయో అంటే న్యాయపరమైన డిమాండ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క దాన్ని కూడా తీసుకొని ఈ రోజు ఏపీకి అయితే మాత్రం మరి ఒక మహర్దశ వస్తుందంటూ కూడా ప్రతి ఒక్కరు ఒక ఆలోచన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తప్పకుండా ఆ దిశగా అడుగులు కూడా వీళ్ళు వేస్తారని చెప్పి మనం అయితే అనుకోవచ్చు. చందు, అంటే మనం చూస్తే ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, శ్రీనివాస్ వర్మ కావచ్చు పార్లమెంట్లో కొత్తగా అడుగు పెట్టబోతున్నారు. కింజరాపు ఆల్రెడీ కూడా ఇంతకుముందు మంత్రి పదవి ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఒక ఇంటర్చైన్ లింక్ విమానయాన శాఖ కావచ్చు, భారీ పరిశ్రమల సహాయ మంత్రిగా కావచ్చు, అటు మరోవైపు గ్రామీణాభివృద్ధికి సంబంధించి అవన్నీ ఇదంతా చూసినా కూడా ఏపీ డెవలప్మెంట్కి కావాల్సిన వాయిసెస్ రేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా పార్లమెంట్లో? డెఫినెట్ గా చెంది, ఎందుకంటే మీరు చెప్పినట్లు విమానయాన శాఖ కావచ్చు లేకపోతే గ్రామీణ అభివృద్ధి కావచ్చు మిగతావి కావచ్చు
అంటే ప్రతి ఒక్కదానికి కూడా ఇప్పుడు ఉత్తరాంధ్రలో ప్రధానంగా చూసుకునేటప్పటికి చాలా సమస్యలు ఉన్నాయి. ఎక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా ఆ దేశాలకు వెళ్ళి బతుకుతున్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ నుంచి అంటే వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఒక సౌకర్యం కావాలి. అది రోడ్డు మార్గమా, లేకపోతే రైల్వే మార్గమా, లేకపోతే విమానయానమా, అది ఒకటి కాదు. దాంతో పాటు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చిన భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే మిగతా విశాఖకు సంబంధించిన మొన్నటి వరకు 8 గంటల వరకు మాత్రం ఎయిర్పోర్ట్ ను పరిమితం చేసేవాళ్ళు, ఎందుకంటే డిఫెన్స్ దేంట్లో ఉందని. ఇప్పుడు దాన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతిదీ కూడా డెవలప్మెంట్ ఎక్కడ వస్తుందంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ రోడ్డు రవాణా వ్యవస్థ ఎక్కడైతే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. దానికి సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వం మాత్రం దానికి కట్టుబడి ఉంది అని చెప్పి మనం అయితే చెప్పుకోవాలి. దాంతో పాటు గ్రామీణ అభివృద్ధి కూడా, ఎందుకంటే గతంలో మనం చూసుకున్నప్పుడు గాంధీజీ చెప్పిన ఒక సూత్రాన్ని కూడా చూసుకుంటే ఎప్పుడైతే పట్టణాలు కాకుండా ఓన్లీ గ్రామాలు మాత్రమే పట్టణాలకు పట్టుకొమ్మలు అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు గ్రామాల అభివృద్ధి చెందడానికి కానీ, లేకపోతే అక్కడ దానికి సంబంధించిన పట్టణాల అభివృద్ధి చెందడానికి కానీ పూర్తి స్థాయి అభివృద్ధి మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తే డెఫినెట్ గా అవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మొత్తం ఏపీ అయితే అభివృద్ధి చెందుతుంది అంటూ కూడా చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే కేంద్రం నుంచి మంత్రి పదవులు కూడా వీళ్ళకి వచ్చిన శాఖలు కేటాయించడం కూడా దాన్ని బట్టే ఉందని చెప్పి కూడా మనం మాట్లాడుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ రోజు కూడా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, మొత్తం ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేసి ఏపీ అభివృద్ధి చెందాలి. ఏపీ అభివృద్ధి చెందితేనే యువత గాని, ఉద్యోగాలు గాని, ఉపాధి అవకాశాలు గాని, లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్ కానీ జరుగుతుందని ప్రతి ఒక్కరు నమ్మారు కనుక కూటమికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారు. కనుక ఈసారి తప్పకుండా ఈ అభివృద్ధి సాధించడంలో చంద్రబాబు కావచ్చు, లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే ఏపీ అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన దాంట్లో కేవలం సంక్షేమం వల్ల ఏమి కూడా వచ్చేది ఏం లేదు. నువ్వు సంవత్సరానికి ఇచ్చే 10,000 కావచ్చు, లేకపోతే సంవత్సరానికి ఇచ్చే 15,000 కావచ్చు, దీని వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదు. అదేవిధంగా యువత అభివృద్ధి చెందరు, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు అంటూ కూడా ఇప్పటి వరకు ఏపీ ప్రజలు నమ్మారు కనుక ఈ రోజు అది కాకుండా సంక్షేమమే కదా, సంక్షేమంతో కూడిన అభివృద్ధి కూడా కావాలి అనేది ఏపీ ప్రజలు అయితే ఒక నమ్మకంగా కుదుర్చుకొని దానికి సంబంధించినంత వరకు ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా వచ్చిన అంశాలను ప్రతి ఒక్కదాన్ని కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఈ అంశాలను జోడించి వీటికి సంబంధించినంత ఈ 5 ఏళ్ల పాటు కూడా ఏ విధంగా నిరంతరం శ్రమ చేసి అభివృద్ధిని చేయాలి. అదేవిధంగా అభివృద్ధి చేస్తే గానీ ఈ రోజు జరగదు. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా చూసుకునేటప్పటికి బైఫర్కేషన్ అయిన తర్వాత ఏపీ ప్రభుత్వానికి ఒక రాజధాని లేదు. అదేవిధంగా రాజధాని చెప్పుకోవడానికి ఒక ఆలోచన లేదు. ఈ రోజు అది కాదు, ఒక కంపెనీ కానీ ఇంకోటి కానీ రాలేదు. కానీ ఈసారి వచ్చినప్పటికీ గతంలో జరిగిన తప్పిదాలను ఈసారి రిపీట్ చేయకూడదంటూ టీడీపీ ఆలోచన చేస్తుంది. ఒకవేళ తప్పిదాలు చేసినా సరే ఆ తప్పిదాలని ఉపేక్షించము అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను కేవలం ప్రజలు నన్ను నమ్మారు, నన్ను నమ్మి ఓటేశారు కనుక నమ్మిన ఓటేసిన ప్రజలకి ఈ రోజు తప్పకుండా న్యాయం చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక క్లియర్ కట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతోనే ఈ రోజు మొత్తం రాష్ట్రం ఒక ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తప్పకుండా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. వీళ్ళంతా కూడా మళ్ళీ ఏదైతే మిగతా మనకంటే ఎక్కువ అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రాలనే వాటితో పాటు పోటీ పడగలుగుతాం. వాళ్ళందరితో పాటు పోటీ పడి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంటే ఏమీ కాదు, వెనకబడిన రాష్ట్రం కాదు, అదంతా కూడా పూర్తి స్థాయిలో కూడా మేమంతా మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ముందంజలో ఉంటామని చెప్తాను. ఎందుకంటే ఏపీ నుంచి ఎందుకంటే వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడంతా కూడా రాణిస్తున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం వీళ్ళు ఎందుకు రాణించలేకపోతున్నారు, వీళ్ళందరికీ ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయనే దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా గతంలో చాలా మీటింగ్స్ లో చెప్పడం జరిగింది. ఎందుకంటే అసలు మన రాష్ట్రంలోని యువతకి చెప్పిన మేధస్సు కానీ, లేకపోతే ఆ తెలివితేటలు కానీ, ఒక ఆలోచన విధానం కానీ మిగతా రాష్ట్రాల్లో పనిచేస్తున్నప్పుడు, మిగతా దేశాల్లో పనిచేస్తున్నప్పుడు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన యువత ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు సరిపోవట్లేదు, వాళ్ళ మేధస్సు ఇక్కడ ఎందుకు పనికి రావట్లేదు అన్న దాని మీద మాత్రమే ఆయన చాలా వరకు కూర్చొని చేయడం జరిగింది. ఈ రోజు ఎట్ ద సేమ్ టైం అదే విషయంలో ఇదే రోజు మొత్తం ప్రపంచం మొత్తం యావత్ కూడా ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా మేధస్సు కలిగిన వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించకపోవటం వల్లే ఈ విధంగా బయటకు వలసలు వెళ్ళటం కానీ, లేకపోతే మిగతా జరగడం కానీ జరిగింది. ఈసారి తప్పకుండా మంచి ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో
అవకాశాలు కల్పిస్తుంది. మొత్తం యావత్ ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం దగ్గర చూస్తుందంటే చెప్తున్నారు. ఎందుకంటే మొన్న మోడీ ప్రసంగంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దీని మీద ఇది ప్రతి దానికి కూడా జనసేనానికి సంబంధించినంత వరకు ఆయన విజన్ కావచ్చు, లేకపోతే ఆయన ఇది ఆలోచన విధానం కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక హీరోలో ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి అనే దాని మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఈరోజు తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందడానికి గల కారణాలు కానీ, లేకపోతే ఆయన చేస్తున్న ఎనాలిసిస్ కానీ, లేకపోతే ఆయనకున్న ఆలోచన ఇదంతా కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆయనకైతే ఏపీ మీద ఉన్న అవగాహన బట్టి అభివృద్ధి అయితే సాధించగలుగుతామన్నా, దాన్ని బట్టి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన మంత్రి పదవులు కూడా ఆయన అయితే స్వాగతించారు. తప్పకుండా అయితే మంచి ఆలోచన అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు.